ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 4వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 4వ తేదీ గురువారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి కాలం అయితే నడుస్తుందండి. అన్ని రకాలుగా కూడా శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఆర్థికంగా కూడా లాభాలను అయితే పొందగలుగుతారండి. సకాలంలో చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అనుకున్న స్థాయిలో మీరు చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి ఊహించని విధంగా లాభాలను పొందడం, అంతేకాకుండా ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్నింట్లో కూడా మీకు విజయాలు అయితే సిద్ధించడం జరుగుతుంది. ప్రారంభించిన ప్రతి పని ఒక కొలిక్కి రావటం, మీరు ఏదైతే గతంలో చేయలేక ఆపేసిన పనులు ఉన్నాయో, ఏదైతే ఇబ్బంది పడే పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక కొలిక్కి తెచ్చే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆర్థికంగా మీరు చక్కటి ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు. దీర్ఘకాలికంగా ఏవైతే మీరు అన్వేషణలు చేస్తున్నారో, అంటే ఏదైనా సాధించాలని కానీ, ఏదైనా మీరు విజయాలు పొందాలని కానీ, లేకపోతే ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, దీర్ఘకాలిక ఏదైనా లాంగ్ గ్యాప్లో ఏదైతే చేస్తున్నారో వాటిలో విజయాన్ని పొందే అవకాశం కూడా మీకు ఈరోజు అయితే ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు ఆలోచించి చక్కగా నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అది కాకుండా మీరు ఏ విషయాన్ని కూడా నెగిటివ్గా, అంటే ఇది జరగదేమో, ఇది మేము విజయం సాధించలేమేమో, లేకపోతే మేము వీళ్ళకన్నా తక్కువేమో అనే ఆలోచనలు మాత్రం మీ మనసులోకి రానివ్వకుండా ప్రతి పనిని కూడా మీరు సాయశక్తులో మీరు ఎంతైతే చేయగలరో అంతవరకు మీరు దానిలో మీ యొక్క శ్రమనైతే పెట్టి మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. అయితే మీ ఎదుగుదలని చూడలేని వారు, మీ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళు ఆనందించలేని వాళ్ళు కొంతమంది మీ పక్కనే ఉంటారు. అటువంటి వారి విషయంలో మాత్రం మీరు ఈరోజు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అది కాకుండా మీరు ఏదైనా షూరిటీ సంతకాలు పెట్టవలసి వచ్చినప్పుడు కానీ, బ్యాంకు వ్యవహారాలు చేసేటప్పుడు కానీ మీరు ఈరోజు తగు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. అటువంటి విషయాలలో మీరు జాగ్రత్తను వహించడం వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం లేకుండా మీరు మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏదైనా వివాదాస్పదమైన చర్చలకు మిమ్మల్ని ఎవరైనా లాగినప్పుడు మీరు వెళ్ళటం కానీ, ఏదైనా ఒక్కొక్క విషయంలో తర్కంగా వాదించడం కానీ, ఇట్లాంటి వాటికి కూడా దూరంగా ఉండటం వల్ల మీరు మానసికంగా సంతోషంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. అటువంటి విషయాలలో మీరు కొంతవరకు దూరంగా ఉండటం వల్ల మీకు చిక్కుల్లో ఇరుక్కునే పరిస్థితులు కానీ, లేకపోతే గొడవల్లో తగులుకునే పరిస్థితులు కానీ, ఇట్లాంటి వాటి నుంచి మీరు దూరంగా ఉండగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన యోగదాయకమైన కాలంగా ఉంటుందండి. ప్రతి పనిలో కూడా మీరు ఏదైతే వృత్తిని చేస్తున్నారో ఆ వృత్తులన్నిటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉండటమే కాకుండా మీరు కోరుకున్న విధంగా చక్కగా డబ్బును సంపాదించుకోవటం కానీ, మీ పనిలో మీరు సంతోషంగా రోజును గడపడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరికైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. చక్కగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో, బుద్ధి బలంతో ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇతరుల మధ్యవర్తిత్వాలు వహించడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఇట్లాంటివి రోజు చేయకుండా ఉండటం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండకుండా చక్కగా మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ యొక్క ఆలోచనల వల్ల కానీ, మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కానీ, మీ యొక్క పనుల వల్ల కానీ మీకు కొంతవరకు అందరి మనస్సుల్లోనూ కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏదైతే మీరు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి స్థితికి మీరు చేరుకుంటారండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారి మీరు కోరుకున్న విధంగా ఒక చక్కటి మలుపు తీసుకుని మీరు విజయాన్ని అయితే పొందగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏది జరగదు అనే ఆలోచన లేకుండా ప్రతి పని కూడా ముందుకు వెళుతుంది. అంతేకాకుండా మీకు దైవ బలం కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుందండి. అది కూడా మీకు ఒక రకంగా సంతోషకరమైన విషయంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా దైవానుగ్రహంతో మీరు విజయాన్ని అయితే సాధించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మీరు దైవిక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, లేదా
కుటుంబ సభ్యులతో కలిసి కొంతవరకు మీరు బంధుమిత్రులను కలవటం కానీ ఇట్లాంటివి కూడా మీకు ఈరోజు సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. మానసికంగా మీరు దృఢంగా ఉండేలాగా, మీ మానసికంగా సంతోషపడేలాగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. మీరు చేసే ఏ పనికైనా వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించడము, అందరూ ఒకే మాట మీద ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళడము మీకు మరింత ఉత్సాహాన్ని, మరింత మానసిక ప్రశాంతతను అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు కోరుకున్న స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు ఈరోజు. అయితే కొంతవరకు మీరు ఎక్కువ శ్రద్ధాశక్తులు అయితే ఈరోజు మీరు మీ విద్య పట్ల చూపించవలసి ఉంటుందండి. మీ యొక్క ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షల కోసం కానీ దేనికైతే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటిపై మీరు మరింత ఎక్కువ శ్రద్ధనైతే చూపించవలసి ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అయితే శ్రద్ధాశక్తులను మాత్రం ఎక్కువగా చూపించవలసి ఉంటుంది. అనవసరమైన స్నేహాల జోలికి కానీ, అనవసరమైన విషయాల జోలికి కానీ ఈరోజు వెళ్లకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈరోజు మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత ఒత్తిడి, శారీరక శ్రమ అనిపించినప్పటికీ కూడా మీ పనులను ఊహించని స్థాయిలో మీరు సకాలం కంటే ముందుగానే పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేతనాన్ని పొందడం, చక్కగా మీ పై అధికారుల నుంచి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందడం, చుట్టూ ఉన్న వాతావరణంలో అంటే మీ చుట్టూ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో స్నేహ సంబంధాలు చక్కగా మీరు కలిగి ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా రెట్టింపైన ఉత్సాహంతో మీరు మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడిదారులు, విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పెట్టుబడులు పెట్టే ముందు ఒక రకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అది కూడా మీ పెట్టుబడిని రెట్టింపు చేసే విధంగా ఉంటుందండి. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా లాభాల బాటలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరగటం కానీ, మీ వ్యాపారంలో కొత్త మెలకువలను మీరు ఉపయోగించడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అంతేకాకుండా మీ వ్యాపారంలో లాభాల బాటలో ఉండటం, చేతి నిండా సమయానికి మీరు లాభాలను పొందటం చక్కటి సంతోషకరమైన విషయంగా మీకు ఉండబోతుంది. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో, మీ యొక్క మాట తీరుతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో మీ వ్యాపార విస్తరణ చక్కగా మీరు చేసుకోగలుగుతారు. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా లాభాల బాటలో మీ వ్యాపారాన్ని నడిపించడమే కాకుండా అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మీరు అన్ని పనులలో కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారండి. అది మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఏదైతే మార్కెటింగ్ రంగంలో కానీ ఏదైతే మీ చుట్టూ ఉన్న ఒక పోటీ ఉందో దానిని మీరు అధిగమించి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా సమయానికి మంచి లాభాలతో మీరు మీ రోజును సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. సకాలంలో మీ వేతనాన్ని పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత శారీరక శ్రమ అనిపించినప్పటికీ కూడా దానిని అధిగమించి మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మీరే పోటీ ఇచ్చే విధంగా ఇతరులకి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాల బాటలో మీ వ్యాపారాన్ని నడిపించగలుగుతారండి. పోటీ తత్వంతో మీరు ముందుకు దూసుకు వెళ్ళడమే కాకుండా మీ యొక్క ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో వారందరూ ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి రోజుగా మీకు ఈ రోజైతే ఉండబోతుంది. అన్ని రకాలుగా కూడా మీకు సంతోషదాయకంగా రోజైతే ఉంటుందండి. ఇక ఈ రాశిలో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ పక్కన పెట్టి మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారు. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీకు సలహాలు ఇవ్వడం
అవ్వటం కానీ, మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ మీకు మరింత ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికుల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మీరు ఒక రకంగా పెద్దల వరకు తీసుకువెళ్ళటం కానీ, ఆ దిశగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచించడం కానీ మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో, రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో, మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలని రోజు తీసుకోవాల్సి వస్తుందండి. అయితే ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ చుట్టూ ఉన్న వారి సలహాలతో మీరు అందరికీ ఉపయోగపడేలాంటి మంచి నిర్ణయాలను తీసుకొని మీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాను మీరు సంపాదించుకోగలుగుతారు. మీరు అందరి మనసుల్లోనూ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గెలుచుకోగలుగుతారు. ఇది కూడా మీకు సంతోషంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి యోగదాయకమైన రోజుగా ఉంటుంది. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, తగాదాలు, స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా కొంతవరకు మార్పులు జరగడం కానీ, మీకు అనుకూలమైన విధంగా కొన్ని విషయాలలో మీకు తీర్పులు రావటం కానీ, లేదా స్థిర చరాస్తులను కొనుగోలు చేయటానికి ముందుకు వెళ్ళటం కానీ, ఇట్లా ఏదో ఒక మార్పు జరగటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండడమే కాకుండా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సంపాదించగలుగుతారు. చక్కగా ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారండి. ఇంకా ఈ రాశివారు ఈరోజు ధరించవలసిన రంగు లేత పసుపు వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటానికి మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను తీసుకొని గోమాతకు నానబెట్టిన పెసలు, బెల్లము కలిపిన ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.